హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని ఉద్యోగ సమాచారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో మొదటగా తెలంగాణ రాష్ట్రానికి వస్తే తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర సమాజానికి ఒక తీపి కబురు అందించిందని చెప్పొచ్చు. త్వరలో ఒక దాదాపు 50,000 నుంచి 80,000 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు వివిధ శాఖలలో నోటిఫికేషన్లు రిలీజ్ చేయడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతుందని మనకు అందుతున్నటువంటి వార్త. అదే సమయంలో ఈ యొక్క జాబ్లన్నిటికి కలిపి ఒక క్యాలెండర్ లాగా రిలీజ్ చేయబోతున్నదన్నది తెలంగాణ ప్రభుత్వం. ఈ యొక్క జాబ్లన్నిటికి కలిపి ఇది ఒక నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ లాగా రిలీజ్ చేస్తున్నదన్నది మనకు అందుతున్నటువంటి వార్త. అయితే ఇది ఇది ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది అన్నటువంటిది మనం ఇప్పుడు గమనిద్దాం. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు కొంత ఉద్రిక్తంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెబాట వైపు పయనిస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. సో ఒకవేళ అదే గిన జరిగితే ప్రభుత్వం కూడా కొన్ని ఇమీడియట్గా కొన్ని నోటిఫికేషన్స్ జారీ చేసి ఎంప్లాయీస్ని రిక్రూట్మెంట్ చేసుకొని వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేసుకోవాలనేటువంటి ఆ పంతాతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. సో చూద్దాం. ఏ ఏ క- తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్తా ఉంది జాబ్ నోటిఫికేషన్ల వ్యవహారంలో, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా వెళ్తుందన్న విషయాల్ని ఇప్పుడు మనము చర్చిద్దాం. సో వాటన్నిటిని చర్చించే ముందు లెట్ మీ థ్యాంక్ యూ ఆల్ హూ ఆర్ వాచింగ్ మై ఛానల్ అండ్ సపోర్టింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. Please like my videos, share my videos and subscribe my channel. I request you all, please recommend my channel to your friends. అంటే మీ ఎవరైతే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో, జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో, జాబ్ నోటిఫికేషన్స్ వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఏ రోజుకు ఆ రోజుకు అప్డేట్స్ని, జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. సో మీది నా వీడియోలు చూడడం వల్ల మీకు అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటుంది, జాబ్కి సంబంధించి కానీ ఇటు ఎడ్యుకేషన్ సంబంధించి కానీ. సో ఫ్రెండ్స్, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు యువర్ ఫ్రెండ్స్. సో కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఇప్పుడు మనము రెండు తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల గురించినటువంటి విషయాల్ని ఇప్పుడు ఒకసారి పరిశీలన చేద్దాం. సో మొదటగా మనము తెలంగాణ రాష్ట్రానికి వస్తే తెలంగాణ రాష్ట్రము తెలంగాణ రాష్ట్ర సమాజానికి తెలంగాణలో ఉంటున్నటువంటి నిరుద్యోగ యువతకు ఒక గుడ్ న్యూస్ అందించిందని చెప్పాలి. అదేంటంటే ఈ నెలలోనే జాబ్ నోటిఫికేషన్లు రిలీజ్ చేయడానికి ప్రభుత్వము సన్నద్ధమవుతా ఉంది. అది కూడా 50,000 ఉద్యోగాల. ఇక్కడ క్లియర్గా ఈ యొక్క వార్తాపత్రికల్లో వచ్చినటువంటి న్యూస్ ఐటమ్ ఏంటంటే ఈ నెలలోనే 50,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతుంది. కొత్త జోనల్ వ్యవస్థ అంతా ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చింది. మొన్నటి వరకు ఉద్యోగుల ట్రాన్స్ఫర్స్ విషయంలో కొంత గందరగోళం ఉనింది. ఇప్పుడు ఆ గందరగోళ పరిస్థితులన్నీ సద్దుమణిగాయి. కొత్త జోనల్ వ్యవస్థ కూడా ఇప్పుడు అంతా రెడీగా ఉంది. సో ఇప్పుడు జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడానికి ఉన్నటువంటి అడ్డంకి, ప్రధానమైన అడ్డంకి ఆ యొక్క జోనల్ వ్యవస్థ. తర్వాత ఉద్యోగులు ట్రాన్స్ఫర్ విషయంలో కొంత ఆ జోనల్ వ్యవస్థని, ఆ జోన్స్ని చేంజ్ చేయడం వల్ల ఉద్యోగులు ట్రాన్స్ఫర్ కావడానికి కొంత ఇబ్బందులు పడ్డము, వాళ్ళ నుంచి కొంత వ్యతిరేకత రావడము అవన్నీ జరిగాయి. సో అవన్నీ ఇప్పుడు సద్దుమణిగాయి, ఆల్మోస్ట్ సద్దుమణిగింది. సో ఇప్పుడు ప్రభుత్వము ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడానికి సన్నద్ధమవుతా ఉంది. సో అది కూడా దాదాపు 50,000 నుంచి 80,000 ఉద్యోగాలకి భర్తీ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సమాయత్తమవుతున్నట్టుగా ఈ న్యూస్ పేపర్ యొక్క కథనం. సో ఇందులో దాదాపు ఈ నెల లాస్ట్ కల్లా దాదాపు వివిధ శాఖలలో ఉండే ఉద్యోగాలన్నిటికీ ఈ నెల చివరికల్లా నోటిఫికేషన్లు రిలీజ్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతా ఉంది. సో ఇది జరగాలని ఆశిద్దాం. ఎందుకంటే తెలంగాణలో ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్స్ లేక చాలా సంవత్సరాలు అవుతా ఉంది. సో తెలంగాణ నిరుద్యోగ యువత ఎంతగానో ఆతురతతో 1000 కళ్ళతో ఎదురు చూసేటువంటి పరిస్థితి. సో ఆ పరిస్థితికి ఈ పులి స్టాప్ పెడుతుందని ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మనం ఆశిద్దాం. సో ఆ విధంగానే నోటిఫికేషన్లు వస్తాయని కూడా మనము ఆ, ఆశిద్దాం. సో వీ హోప్ ఫర్ the Telangana unemployed graduates or unemployed candidates, so that we'll hope all the job notifications will come soon. That would be happen within this month. అది తెలంగాణ గురించి. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
దాదాపు ఈరోజు వార్తాపత్రికల్లో కూడా గమనిస్తే వైద్య శాఖలో 12,000 పోస్టులు భర్తీ చేయడానికి స్వతహాగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నిన్ననే జిల్లా కలెక్టర్లకు ఆదేశించడం జరిగింది. సో అది మనము చూసాం ఈరోజు వార్తాపత్రికల్లో. అట్ సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతము ప్రభుత్వ ఉద్యోగులు నిర్వహిస్తున్నటువంటి ధర్నాలు, లేకుంటే అది సమ్మె కూడా మొదలవుతుందన్నటువంటి కొంత పరిస్థితులు నెలకొంటున్నటువంటి నేపథ్యంలో ఇదే విధంగా సమ్మె కూడా ప్రారంభమయ్యే పరిస్థితులే ఉంటే రాష్ట్ర ప్రభుత్వము తాత్కాలికంగానైనా త్వరగా జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేసి కొంత ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకొని వ్యవస్థలు ఏవి కుంటుపడకుండా అన్ని వ్యవస్థలు సాఫీగా జరిగేటట్లు చూసుకోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా కొంత వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సో దీన్ని బట్టి కనీసం ఇప్పుడు ఇదేమంటారు, ఆ యొక్క జాబ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అవి కాంట్రాక్ట్ ప్రాతిపదికన తీసుకుంటున్నారా, అవుట్సోర్సింగ్ ప్రాతిపదిక తీసుకుంటారా? ఎందుకంటే ఉద్యోగులంతా సమ్మెలోకి వెళ్తే మిగతా వ్యవస్థలన్నీ స్తంభించిపోతాయి కాబట్టి, మరి ప్రభుత్వం కుంటుపడిపోతుంది కాబట్టి ఆ పరిస్థితులన్నిటిని చక్కదిద్దుకోవడానికి అవుట్సోర్సింగ్ బేస్లోనో లేకుంటే కాంట్రాక్ట్ బేస్లోనే తీసుకోవాలనే ఆలోచనలు చేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేటువంటి ఒక వాదన అయితే జరుగుతూ ఉంది. చూడాలి. ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కొన్ని నోటిఫికేషన్లు వెలువడబోతున్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా కొన్ని నోటిఫికేషన్లు వెలువడబోతున్నాయి. తెలంగాణ నుంచి ఒక పెద్ద జాబ్ నోటిఫికేషన్సే రాబోతున్నాయి అన్నది మనకు తెలంగాణ పత్రికల నుంచి అందుతున్నటువంటి సమాచారం. అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా త్వరలోనే ఆ యొక్క జాబ్ నోటిఫికేషన్స్ వస్తాయని ఆశిద్దాం. సో వీ హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద candidates who are looking for and who are seeking for job notifications. Good luck to you all. Thanks for watching. Keep watching for latest updates.